is the tribute to Talaiwa. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के బాబా నాయనా ఫిష్ వెంకట్ లుంగి బాగున్నావా? నా పేరు తెలుసు బాబా. అరే నా పిచ్చి లుంగి, నీ అన్న కోన వెంకట్ తెలుసు, నీ తమ్ముడు ఆర్ఆర్ వెంకట్ తెలుసు, నీ బావ కూచిపూడి వెంకట్ తెలుసు. బాబా రండి బాబా. అదేంటి బాబా నందన్నావు? లుంగి కట్టకపోతే నా లుంగికి ఇరిటేషన్ వస్తుందిరా. ఏంటయ్యా ఈ లుంగీలు కూడా సరాగ్గా? ఆకాశమనే లుంగిని పగలు సూర్యుడు కట్టుకుంటే రాత్రులు చంద్రుడు కట్టుకుంటారు. మధ్యాహ్నం సరాగ్గా నేను కట్టుకుంటాను. ముందా ప్రాబ్లం లుంగిని ప్రవేశపెట్టండి. బాబా మోకాలు చూడకుండా జాతకం చెప్పలేరు. ఈ లుంగికి అది లేదు. ఏది లేదు బాబా. పెళ్లి యోగం లేదని చెప్తున్నా. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. బ్యాటరీలో ఛార్జింగ్ లేనప్పుడు ఐఫోన్ అయితే ఏంటి, చైనా ఫోన్ అయితే ఏంటి, పప్పీ లుంగి. ఈ లుంగికి ఏ లుంగితో ప్రాబ్లం ఉందో ఆ లుంగిని ప్రవేశపెట్టండి. ఈ లుంగికి పవర్ ఎక్కువ, పొగరు ఎక్కువ, గట్స్ ఎక్కువ. ఆ లుంగితో నీకు భయంకరమైన పోరాటం జరుగుతుంది. ప్రపంచంలో ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ ఆడ లుంగిని ప్రవేశపెట్టండి. లుంగీలు అమ్ముకునేవాడి నువ్వు లుంగీ బాబా ఏంట్రా? నేనురా అసలైనోడి. నందు మీద సర్వ హక్కులు నాకున్నాయిరా. ఈ లుంగి బాగా అవుట్డేటెడ్ రా, బాగా సింక్ అయిపోయింది. దండం మీద ఆరేసుకోవడానికి తప్ప ఇంకేం ఉపయోగం లేదు. కావాలంటే ఒడియాలు ఎండబెట్టుకోవచ్చు. నో పాపం మా పప్పికి పెళ్ళయ్యే యోగం ఉందా లేదా చెప్పండి. ఉంది, కానీ ఈ లుంగి 7 అడుగులు వెయ్యాలంటే 7 లుంగీలు చిరిగిపోవాల్సింది. నెంబర్ 1 అమ్మాయి ఫాదర్. నెంబర్ 2 అన్న ఫాదర్. నెంబర్ 3 మా ఫాదర్ సరాగ్గా. నెంబర్ 4 బాబార్. మిగిలిన 3 లుంగీలు పోతేనే వీడు 3 ముళ్ళు వేసుకోవచ్చు. పాపాకు బులావ్, చాచాకు బులావ్. బాబా నాకు పెళ్లి జరగకపోయినా ఏం పర్వాలేదు, కానీ నాకు లైఫ్ ఇచ్చిన దాదా లైఫ్ని మాత్రం రిస్క్లో పెట్టలేను. పిచ్చి పప్పి, ముందు నువ్వైతే వాళ్ళని పిలువు. 1,00,000 లుంగీల యాగంతో వాళ్ళ చావు నాపుతా, నీ పెళ్లి చేస్తా. భయంతో మా ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబా. వీడి భయం పోవాలంటే నా ఆధ్యాత్మిక భక్తురాలు రంజితా లుంగితో బులావ్. ఎవరికిరా పంపావు?
చంపింది చోటుని బ్లాక్ చేసింది రేపు దాదాని కూడా చంపబోయేది నేనే. హ్యాపీ జర్నీ. తప్పు చేస్తే కొడతామని తెలుసు, ఇంకేమన్నా చేస్తే తిడతామని తెలుసు. ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా? ఎందుకురా? ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను. వాడెప్పుడైనా సరే చంపేస్తాను. కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం. టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు, కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను. Yes! This year National Youth Chess Championship third place goes to Riddhi Murari. Please come to the dais. Second place goes to Amar Singh. Please come to the dais. హలో, అరే అజయ్. హలో రే అజయ్. హలో హలో, వినపడుతుందా? అన్నయ్య వినిపిస్తుందా? రే అజయ్. అజయ్. హలో హలో. Finally, this year National Championship goes to Master Ajay. Please come to the dais. I repeat, Master Ajay, please come to the dais. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్. నీ పేరేంటమ్మా? అజయ్. ఓహో, ఎవరు? హైదరాబాద్. ఓ, నేను ఫస్ట్ మర్డర్ చేసిన ప్లేస్. నేషనల్ యూత్ చెస్ ఛాంపియన్షిప్స్. నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా. అజయ్, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మీ టీచర్ చెప్పలేదా? మా అన్నయ్య చెప్పాడు, చెడు చూడాలి, చెడు వినాలి, చెడు నాపాలి అని. మరి ఎలా ఆపుతావో చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్. మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. పాపా, నేను ఇక వెయిట్ చేయలేను. ఎవరు మీరు? ఏంటిది?
క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే. మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు, చచ్చాడు. పసిపిల్లాన్ని చంపుతారా పశువులారా? పిల్లాన్ని చంపితే పశువులంది, మరి దీన్నే చంపితే ఏమంటుందో విందామా?